వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్ నమస్తే. దేశంలోని మొట్టమొదటి బయోపాలిమర్ యూనిట్ను ఉత్తరప్రదేశ్లో లఖింపూర్ జిల్లాలో కుంభిలో ఈ బయోపాలిమర్ యూనిట్ను ఆ రాష్ట్ర సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు 2025 ఫిబ్రవరి 23న ఈ యూనిట్ను ప్రారంభించనున్నారు. అయితే ఈ యూనిట్ అనేది బయోపాలిమర్ యూనిట్ అనేది మనకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయనటువంటి ఈ యూనిట్. ఈ బయోపాలిమర్ యూనిట్ అనేది బయోడిగ్రేడబుల్ అండ్ సస్టైనబుల్ యూనిట్. ప్యాకేజింగ్, బయోమెడికల్ అప్లికేషన్లు, అలాగే ఫుడ్ సప్లైస్ సర్వీసెస్, టెక్స్టైల్స్, వివిధ పరిశ్రమలలో పారిశ్రామిక అవసరాలకు ప్రత్యామ్నాయంగా ఇది వేస్తున్నటువంటి ముందడుగుగా చెప్పవచ్చు. అయితే గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ సమయంలో మనకు బయోపాలిమర్ అనేది ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి. అయితే ఈ బయోపాలిమర్ అనేది ప్రత్యేక పాలీలాక్టిక్ యాసిడ్. ఇది ఒక PLA పాలీలాక్టిక్ యాసిడ్. ఈ పాలీలాక్టిక్ యాసిడ్ అనేది దేని నుండి తయారవుతుందంటే చక్కెర, మొక్కజొన్న, టాపియోకా వంటి ముడి పదార్థాల నుండి ఈ బయోపాలిమర్ను తయారు చేస్తారు. అయితే రోజువారీ వాడే వినియోగ వస్తువుల్లో ఇది మనం వాడుకోవచ్చు. ఎలాగంటే రోజువారీ మనకు ప్లేట్లు, స్పూన్లు, ఫోర్కులు, స్ట్రాలు వాడుతున్నాం. వాటికి బదులుగా మనం ఈ బయోపాలిమర్ చేసి వాడవచ్చు. దీనివల్ల ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వచ్చేటటువంటి కాలుష్యాన్ని మనం కొంతవరకు నివారించవచ్చు. అలాగే మన దేశంలో ఏటా 3.5 లక్షల టన్నుల ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్కులు వాడుతున్నాము. అలాగే లక్షల టన్నుల స్ట్రాలు కూడా వాడుతున్నాం. ఈ నేపథ్యంలో వీటికి బదులుగా మనం PLA నుండి ఉత్పత్తి చేయబడినటువంటి ఈ వస్తువులను మనం వీటికి బదులుగా వాడితే చాలా ఉత్తమమైనది చెప్పవచ్చు. నెక్స్ట్ అయితే ఎందుకు ఈ యూనిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ 2026లో 2880 కోట్లతో ఈ యూనిట్ నిర్మించడం జరుగుతుంది. అయితే 1 kg PLA తయారు చేయడానికి 1.6 కిలోగ్రామ్స్ పంచదార అవసరమవుతుంది. అయితే ఫ్యూచర్లో మనకు ఉన్నటువంటి సాంకేతికను అనుసరించి ఒక PLAకు 1.2 కిలోగ్రాముల పంచదారను వాడకానికి మనం తగ్గించవచ్చు.